ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. మూడు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. మొదటి 4 నెలలు అంతా బాగానే జరిగింది. తర్వాత ఆధిపత్యం నిరూపించుకోవడానికి టీడీపీ, జనసేన పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీలో కూడా అంతర్గత పోరు మొదలైంది. చాలామంది నాయకులు బహిరంగంగానే పార్టీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఓ మాజీ వైసీపీ నేత తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్థసారథి. పార్టీ అధినేత జగన్ పెనమలూరు సీటు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వీడారు. టీడీపీలో కూడా ఆయనకు పెనమలూరు సీటు దక్కలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజివీడు సీటును కేటాయించారు. టీడీపీ, జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అయితే మంత్రి తీరుపై మొదటి నుంచి కూడా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగానే ఉన్నారు. ఆయన వైసీపీకి పెద్దపీట వేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొలుసు పార్థసారథి తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వైసీపీ నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇవ్వటం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. ఇదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్తో కూడా ఆయన వరుస భేటీలు కావటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తిరువూరు, నూజివీడుతో పాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొలుసు పార్థసారథి వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చట్రాయి మండలం నరసింహరాయునిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో టీడీపీకి రాజీనామా చేశారు. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 500 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రిని కంట్రోల్ చేయకపోతే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాశనం కావడం ఖాయమంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.